చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గౌరవ కమిషనర్ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరనైనది. ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ అలాగే ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని వార్డులలో క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు జూన్ 4, 2026 ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా మరియు మంచినీటి పైప్లైన్ల సక్రమ నిర్వహణ, పట్టణాల పరిధిలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల కార్యాచరణ ప్రణాళిక, వార్డులు, అంతర్గత రోడ్లు మరియు వీధి దీపాల సక్రమ ఎవరికైనా సమస్యలు ఉంటే చెప్పాల్సిందిగా వార్డు ప్రజలను కోరలేదు. నాకు వరకు మాట్లాడాలి ఏమి కడతాను నేను ఏదో కడతాను ఆమె గుర్తులు నీళ్ళు రాను ఆమె గుర్తు ఏదో పోతా అంటే అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చిన సీతక్క చెప్పింది మాకైతే తను అని చెప్పింది. అప్పుడు మైనపల్లి హనుమంతరావు సార్ వచ్చినాడు, అయ్యప్ప టెంపుల్కి వచ్చినాడు, అరగుడితో యాదగిరితో మాట్లాడకపోతే యాదగిరి ఆ టైం వేయాలి. అదొక సమస్య కట్టాలి, నాకు మాట్లాడలేదు ఇంకా కూడా లేరు, ఒక్కదాన్నే ఉంటారు కానీ మరి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు కావాలి? ఆ రోజేమో మీకు ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని అన్నారు. ఆ ఇల్లు ఉందామంటే ఇల్లు లేవు. ఇల్లు కట్టుకున్నాం మేము, మళ్ళీ ఏదో కష్టపడి ఉన్నాయో లేదో అమ్ముకొని కట్టుకున్నాం ఊడు. మళ్ళీ మాకు నీళ్ళు, వాటర్, ప్లాంట్ అదేమో కట్టిస్తామని అన్నారు. అది ఒకటి కావాలి ఫస్ట్ ఊరికి అందరికి. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రాబ్లం బాగుందని చెప్పి మోరీ ఇక్కడ కాలం నుంచి అటు మొత్తము పెద్దగా మోరీ కావాలని చెప్పి కూడా కలెక్టర్ వచ్చి మొత్తం ఇంప్లీట్ చేసేది. నీళ్ళు మొత్తం ముక్కి నీళ్ళు వస్తున్నాయన్న ఇది ఆ దోమలు గీమలన్నీ వచ్చి ఈ గట్టెల పడి ఏది నీళ్ళ మొత్తము అవైతున్నాయి. ఏది నీళ్ళు నీళ్ళు తాగాలంటే కూడా కష్టం ఉంది, చాలా ఇబ్బంది ఉంది మాకు. ఏంది మరొకటి ఏంటంటే మాకు పోషమ్మ కాడికి కావాలి, మొదలైతే ఇది కావాలి. రోడ్డు అయితే చాలా ఇబ్బంది ఉంది, రోడ్లు మాకు ఏం ప్రాబ్లం లేదు. నాకైతే బరాబరి రోడ్ ఎంత వెడల్పుందో అంత వెడల్పుతోని ఈ గుల్పర్తి గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ రోడ్ వేయాలని చెప్పి మాకు రాజశేఖర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే నేను కాంట్రాక్ట్ పిలిపించి కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఇలా వేపించడం జరిగింది. ఓన్లీ 2 మంత్లే. అలాగే ఇంకో కొన్ని కూడా సమస్యలు ఉన్నాయి మా గొల్లిపట్ల, అది కూడా మేము చైర్మన్ దృష్టికి తీసుకుపోయినాము. రాసేటి దృష్టికి మన కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి తీసుకపోతే గొల్లిపట్ల ఎక్కడ లేని విధంగా నేను చేస్తా అనేది మాకు నమ్మకం ఇచ్చిండు. అది చేస్తాడని కూడా మేము నమ్ముతున్నాం. బరాబరి అయితే ఆయనతో ఖచ్చితంగా అవుతుందని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే సేటు కొంతమంది ఇంతకుముందుకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినవి ఉన్నాయి ఇక్కడ గొల్లిపట్ల. ఇక్కడ ఈ పిల్లకల్ అనేది అన్ని ఇందిరా బిల్లు అయితే అవి జమాలు ఇచ్చారు. అప్పుడు నాకు కూడా తెలియదు అది కట్టుకున్నప్పుడు. అవి కొన్ని ఉరుస్తున్నాయి, అవి కూలగొడతామని వాళ్ళు రెడీలు ఉన్నారు సేటు. ఆ ఇందిరామ్మ ఇల్లు గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా మా ఊరికి కొన్ని ఇంకొక 5 ఎక్కువ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. చైర్మన్
అక్కడ ఆ చెత్త అనేది మురిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ చెత్త పైన ఈగలు దోమలు ఆడడం స్టార్ట్ అవుతుంది. ఆ ఈగలు దోమలు ఆ చెత్త పైన గుడ్లు పెడతా ఉంటాయి. ఇంకెక్కడైనా తడి తేమ ఉంటే కూడా, నీరు నిల్వ ఉంటే కూడా అక్కడ దోమలు గుడ్లు పెడతా ఉంటాయి. ఒక దోమ దాని జీవితకాలంలో ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే 3000 గుడ్లు పెడుతుంది. ఆ 3000 గుడ్లు వారం రోజుల పైన పిల్లలైతే, ఒక్క దోమ నుంచి 3000 పిల్లలైతే ఎన్ని దోమలు, ఎన్ని వేల లక్షల దోమలు అయితే చెప్పాలి. కాబట్టి చెత్త బయట పెట్టడం మొత్తం బంద్ చేయాలి. అప్పుడు మనం దోమల సంఖ్యను లక్షల్లో కోట్లలో పుట్టే దోమలను ఆపుకోవచ్చు. గొల్పర్తి గ్రామంకు మాకున్న సంబంధం రాజకీయం ముఖ్యం కాదు. 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి పరిచయంగా ఉండి నా వంతు సాయంగా ఏదైనా మంచో చెడో కొద్ది సాయంతో కూడా మనం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో, నమ్మకంతో మొన్న వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ల నా మీద నమ్మకం ఉండి గెలిపించుకోరు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మాట మీద ఉండి మనం అంచెలంచెలుగా ప్రభుత్వం సంబంధించిన నిధులు నేను ఏదైతే వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో చేయిస్తా అని చెప్పి మాట ఇచ్చినవి అన్నీ రాసుకునేవి ఉన్నాయి. అక్కాచెల్లెళ్లకు ప్రమాణం చేసి చెప్పిన ఖచ్చితంగా ఏ ఒక్కటి తప్పకుండా చేయడానికి నేను రెడీగా ఉన్నా. వాళ్ళకి ఇస్తాం. మళ్ళా ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పినో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మేమే కాంట్రాక్టర్ పంపించి 25,000 రూపాయలు లబ్ధిదారుడు, 25,000 రూపాయలు నేను ఇచ్చి 5 లక్షల బిల్లు వాళ్ళకు వస్తే అంచెలంచెలుగా అలాంటి దానికి కూడా మన ఇష్టం ఉన్నట్టు కాకుండా వాళ్ళొక మెజర్మెంట్ ఇస్తారు. ఏదైనా ఇప్పుడు 2వ విడతలో వచ్చే ఇల్లు మోడల్ హౌస్గా ఒకటి గొల్లిపాడులో ఎవరికైనా ఒక నిరుపేదకు మొదలే కట్టించి గృహప్రవేశం చేసి దాని ప్రకారంగా నేను ఇయ్యనికి కూడా రెడీ ఉన్నా. ఇప్పుడు ఎందుకంటే ఎవరో చెప్తారు రాజకీయ ఓట్ల కోసం, మీరే గుర్తించాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మన గొల్లిపత్తికి ఎంత అన్యాయం జరిగిందని కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఆవేశంతో మాట్లాడి, అభివృద్ధికి అడ్డపడు స్వార్థంతో మాట్లాడి, ఏదో కక్ష పెంచుకొని మాట్లాడి రాజకీయం చేస్తే అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ అప్పుడే. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధికి అందరూ సహకరించాలి. గొల్పర్తికి సంబంధించి మనం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పినామో సొంత నిధులతోటి 3 నెలల్లో 15 రోజులు అవుతా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వమే 100 రోజుల పని పెట్టింది. గొల్పర్తికి సంబంధించి ఒక వార్డు కాకుండా 12 వార్డుల సమస్యలు ఉన్నాయి. సంబంధించి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఎక్కడైతే బాగుంటుందో ఒక 4 ప్లాంట్స్ పెట్టించేది నేను రామపేట మున్సిపాలిటీలో. ఆ 4కి సంబంధించి దానిలో ఒకటి గొల్పర్తి. ఆ గొల్పర్తికి ఎక్కడ ప్లేసు నిర్ధారణ అయితే ఈ 2 రోజులలో 3 రోజుల్లో వచ్చి ఖచ్చితంగా దానికి ప్లేస్ అది చేసుకొని వెంటనే మేము పెరియడానికి రెడీ ఉన్నా. కాంట్రాక్టర్కి అడ్వాన్స్ కింద కూడా డబ్బులు ఇచ్చినాము. ఏదైతే శివాజీ స్టార్స్ విగ్రహం చెప్పినామో మొన్ననే రోడ్ అయిపోయింది. రోడ్డు కాడ మనం ఏడ ప్లేస్ అనేది దాన్ని నిర్ధారణ చేసుకుంటే దానికి కూడా మనం రెడీగా ఉన్న నా సొంత డబ్బులతో ఈయనకి ఏంటంటే శ్మశాన వాటికి సంబంధించి ప్లేస్ ఏదైతే ఉందో 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. అప్పుడు మన మాజీ కౌన్సిలర్ కిషన్ మరియు నేను కూడా ప్లేస్ కాడికి పోయి చూసినాం. ఆడ మనం కొంచెం కబ్జా అయితే కూడా చెప్పడం జరిగింది. ఆడ దానికి ఒకసారి సర్వేర్ తోటి మనం సర్వే చేయించి వారం రోజులలో ప్రోగ్రాం పెట్టుకుంటే మీరందరూ అనుభవం ఉన్న వ్యక్తులు అక్కడ ఉంటే అది నిర్ధారణ అవుతుంది. దానికి మనం బౌండరీ వేసుకొని దానికి కూడా మంచి గొప్పగా ఎమ్మెల్యే గారితో ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏదో గొల్పర్తికి సంబంధించి అవసరం ఉంటే నేను వర్క్ చేసి ప్రజలకు మాట తప్పకుండా నేను ఇస్తా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మాకు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి కాబట్టి వార్డులలో ఉన్న సమస్యలు మాకు తెలియజేస్తే అది సంబంధిత అధికారుల ద్వారా మేము వాటిని సాల్వేషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. దయచేసి మీకు ఇక్కడ ఇప్పుడు గొడవ చేస్తున్నారని ఇది ముఖ్యంగా ఈ వార్డు సభ ఎందుకంటే వార్డులలో మున్సిపల్ ద్వారా జరిగే ముఖ్యంగా
తీర్చడానికి మీ దగ్గర ఏమైనా ఇబ్బందులు అంటే మీరు మాకు చెప్పడానికి మా ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసి అది సాల్వ్ చేసి చేయడానికి వచ్చాం కానీ వేరే ఏమి కానీ ఇతర పార్టీల గురించి కానీ మీరు బయట తీసుకుని దయచేసి వార్డులలో ఉన్న సమస్యలను మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే అది సంబంధిత అధికారులకు తెలియజేసి వాటిని కంపల్సరీ సాల్వ్ చేస్తామని తెలియజేస్తాను. ఇంతకుముందు గౌరవ కమిషనర్ గారు లేకుండా మనకు పని లేదు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వార్డులలో ఉండే సమస్యలు కూడా తొందరగానే సాల్వ్ అవుతాయని తెలియజేస్తున్నాను.